అందరికి మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు మీకు శుభములు దయచేయునుగాక. ఆమెన్. ప్రియమైన సహోదరులారా, దేవుని పోలికలో ఉన్న దేవమానవులారా, దేవుని మాటలు విని మరింత మీరు కళను, కాంతిని, సౌందర్యాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నాను. అట్టి కళాకాంతులు ప్రభు సన్నిధిలో నుండి మీకు దినదినము ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్. దైవలేఖనంలో నుంచి మనము ప్రభుని గనపరుచుకుంటూ ఆయన మాటలతో ఒకరినొకరు బలపరుచుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని యెషయా ప్రవక్త ఆ కాలమందు ఉన్న దైవ జనాంగములతో చెప్పుచూ ఉన్నారు. ప్రియులారా, దైవ జనాంగమైనటువంటి దేవుని పిల్లలైనటువంటి వారు మరి ఎంతో అవమానకరమైనటువంటి సమస్యలను పొందుకుంటూ ఉన్నారు. అపహాస్యకుల నడుమును జీవించేటటువంటి దినాలు అవి. అలాగును చింతిస్తూ దుఃఖపడుతున్నటువంటి వారికి దేవుడు ప్రవక్త ద్వారా అనుగ్రహించినటువంటి సందేశం ఇది. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ప్రసాదిస్తానని వారికి మరి చక్కని వాగ్దానమునిచ్చారు. ప్రియులారా, ఈ కడవరి కాలంలో మీరు, నేను, మన వంటి అనేకులు ప్రభునందు విశ్వాసముంచి ఎన్నో అవమానాలు, నిందలు భరిస్తూ జీవితాలను వారు ముందుకు సాగిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఏది ఏమైనా దేవదాసయ్య గారు అన్నారు, ఒక్క నింద భరిస్తే పరలోకము వెళ్ళాక 100 బహుమానాలు దేవుడు మనకు ఇస్తారు అన్నారు. ప్రియులారా, ఆశ్చర్యపడి తండ్రి ఏంటి బహుమానాలు అని మనం తండ్రిని ప్రశ్నించినప్పుడు, భూలోకమందు నా కొరకు ఫలానా దినమందు ఫలానా సమయంలో ఫలానా చోట్లో నిందను భరించావు కదా, ఆ నింద కొరకు నేను ఇచ్చే బహుమానం ఇదిగో అని దేవుడు ఇవిగో ఇన్ని బహుమానాలని ఒక్క నిందకు 100 బహుమానాలు చొప్పున లెక్కపెట్టి మనకు ఆయన అనుగ్రహిస్తారట. పరిశుద్ధులైన వారు చెప్పిన మాటలు, మహాభక్తులు చెప్పినటువంటి మాటలు. ప్రియులారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి మనము నిందించబడుతూ ఉన్నాము. భక్తులైన వారు నిందించరు కానీ ప్రియులారా, భక్తిహీనులు నిందిస్తారు. దేవదాసయ్య గారు అన్నారు, ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ ద్వేషించరాదు, దూషించరాదు, తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకునవలను అన్నారు. అంటే భక్తులైన వారు ఏమంటారు? దేవుని అడిగి తెలుసుకోండి తెలియని విషయాలంటూ ఉన్నారు. ఎవరిని ఎవరూ నిందించవద్దు, ఎందుకంటే మానవులు దేవుని పోలికలో ఉన్నారు. దేవుని పోలికలో దేవుడు నరులను సృష్టించాడు గనుక ఆయన పోలికను సృష్టించబడిన మానవులను మనము దూషిస్తూ ఉంటే దేవుణ్ణి దూషించినట్లే కదా. ప్రియులారా, ఆయన పనిని మనము అవమానపరుస్తున్నట్లే కదా. గనుక ఆయన పోలికలో ఉన్నటువంటి మానవులను మనము దూషించటానికి అధికారం లేదు. మనం అహంకారంతో దూషించిన ఎడలా మరి దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక తీర్పులోకి వస్తాము, కీడు అనుభవిస్తాము. ఆ దుస్థితి మనకు రాకూడదు అంటే నిష్కళంకమైన పావురాలుగా ఉండాలి. గనుక ఈవేళ నిందించబడుచున్నటువంటి మనము ఆనందించేటటువంటి బహుమానాలు ఎన్నో దేవుడు సిద్ధపరిచారు. అలాగే ఈ లోకంలో కూడా మరింత అభివృద్ధిని ప్రసాదిస్తూ మనల్ని గణపరచడానికి ఆయన నడుము కట్టుకున్న వారై ఉన్నారు. ప్రియులారా, ఈ లోకంలో ఎంతోమంది భక్తులు ఆకలి దప్పులతో దేవుని సేవ చేస్తూ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రియులారా, అటువారు మరి దేవుని వైపు చూస్తూ ఇలాంటి వాగ్దానాలు అందుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ వాగ్దానములు సర్వోన్నతులకు దేవుడు మనలను చూస్తూ మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానములై ఉన్నవి గనుక ఈ వాగ్దానమును బట్టి ప్రభుని మరింత మహిమపరుస్తూ, ప్రభుని గణపరుస్తూ ప్రభుతో సహవాసం చేయండి. ప్రాణప్రియుడకు ప్రభు ఈ కడవరి దినాలలో ఉన్నటువంటి భక్తులైన మీకు, నాకు, మనందరికీ ఈ వాగ్దాన బలమును ప్రసాదించి నిరతము ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుల సర్వాధికారి మా ప్రాణప్రియుడా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలయ్యా. ఎందరో బిడ్డలు నీ పోలికలో ఉన్నారయ్యా. నా ప్రభువా, నీ నిమిత్తమై నిందలు, అవమానాలు భరిస్తూ ప్రభువా ముందుకు సాగుతూ ఉన్నారు, తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ. ప్రభువా, నీవే తోడుగా ఉండి నిందకు ప్రభువా
మా ప్రభా 100 బహుమానములు అన్నట్లు నా ప్రభా నిందలను పూదండలుగా చేసే దేవుడవు గనుక, ఆనందభరితమైనటువంటి ధన్యతలతో నింపేసేవాడు గనుక, నీ బిడలైన వారందరూ నీ వాగ్దానమును అందుకొని నిరంతరము ఫలించు ధన్యత ప్రసాదించుమని కడవరి కాలంలో మేఘారుడే రాబోతున్న యేసునామంలో ప్రార్థించి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప అందరికీ తోడైండుగాక. ఆమెన్. మరణాత.